చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారు అయ్యాల్టి మోక అవ్వలు మీరుగా తాత ఈ 3 ముక్కలాట 3 రాజధానులు వచ్చిన తొక్కులాట పెట్టి రాష్ట్రాన్ని ఏమి లేకుండా చేసి ఆగమాగం చేసి అంగట్లా విసువెట్టింది. అందుకనే మేము ఎప్పుడైనా ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అని చెప్పినాము. గదే అమరావతిని రాజధాని చేస్తాము. మీరు ఆగమాగం చేసింది కాక మళ్ళీ మీదికెళ్ళి అలుగుళ్ళు బులుగుళ్ళు మీ సక్కదనం పాడుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరిపోని అరుచుకున్నాడు గాలిబంక పార్టీలని. కానీ మా హయాంలో ఎట్లుండబోతుందో చూడురి. మేము ఏం చెప్పినామో గదే మాట మీద ఉంటాం. గట్లనే ఒక రాజధాని చేస్తాము, మిగతా విషయాలను చర్చిస్తాము. ఏపీ జనాలు ఎట్లా సౌలత్ ఉందని చెప్తారో వాళ్ళ తరీకెంపటి చేస్తాం. కానీ మేము ఆగమాగం చేసి ఇక అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడి ఎట్లా పడితే అట్లా చేసే రకం కాదు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పాలన చేసేటోళ్ళం కాదు. ఇక చూసుకొని ఈ కంచెలు ఎట్లుంటుందో అని చెప్పి సరిపోని అరుచుకున్నాడు చట్టసభ సాక్షిగా. రాష్ట్ర సమగ్రాభివృద్ధి టీడీపీతోటే సాధ్యం అవుతుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే అది మాతోటే సాధ్యము అవుతాయి కూడా అని చెప్పి సీఎం చంద్రబాబు సారు చెప్పుకొచ్చిండులా. ఇక పోయిన గాలిపంక పార్టీ సర్కారు చేసిన సక్కదనల ముచ్చట మీద కూడా మాట్లాడుకొచ్చిండు. ఇక మరి ఏం చేసింది పోయిన పంకపాటి సర్కారు? 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాట ఆడింది. 3 రాజధానులు 36 దర్వాజాలు అనుకుంటే జనాలను 3 చెర్ల నీళ్ళు దాగిపిచ్చిర్రి. ఇక అటువాయే ఇటువాయే ఎలక్షన్లు వచ్చే. ఇక మరి 5 ఏళ్ల పాలన కూడా అయిపోయాయి కానీ జగ్గులు మాత్రం రాజధాని చేయక. ఇక మరి ఎట్లుంటది జగనాలంటే గట్లుంటది కథ. ఇక ఎన్నికల ముంగల కర్నూలు విశాఖల రాజధాని అమరావతి అని చెప్పిన ఘనత మా కూటమిదే అని సీఎం సారు మాట్లాడుకొచ్చిండులా. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఏదైతే ప్రజాగళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకా జల్దినే కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతున్నదని లోకయుక్త హెచ్ఆర్సీ అసొంటి సంస్థలు కర్నూలే ఉంటాయట. ఇక కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానం మీద చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు సారు మాట్లాడుకొచ్చిండు. ఇక అంతకు ముందుగా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు మీద మంత్రి ఫరూక్ శాసనసభలో ప్రవేశపెట్టిండులా. ఇక తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మేము మీలక గడిలకు బేడాలు వేసుకొని కూర్చున్నాము. ప్రజాపాలన వస్తుంది కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చారు, మేము బరాబరి చేస్తున్నాము. అమ్మో మీలక ప్రగతి భవన్లకు రానిచ్చిరా, ఫామ్ హౌస్లో కూర్చొని ఆ జనాన్ని కలిసిరా, తలుపుల దగ్గర వేసుకొని తటువా తప్పిన ముచ్చట్లు పెట్టుకుంటా ఈడొస్తాయి ఆడొస్తాయి అని మింగి కూర్చున్న ముంగిసలు మీరు మాకు చెప్తున్న 60 ముచ్చట. జనం ఏంది, జనానికి ప్రజాపాలన అంటే ఏంది, కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏంది, మా కథ ఏంది మొత్తం ఎరికే కాబట్టి మమ్మల్ని గెలిపించుకున్నారని బట్టి విక్రమార్క గట్టిగా చెప్పుకొచ్చిండులా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి. చూడురి సరిపోని అరుచుకున్నాడు అనుకో రాదురి. మీకంటే ఎక్కువ వాళ్ళు దోసుకున్నది, మీకంటే ఎక్కువ తలుపులు మూసుకున్నది. మీరు అమ్మాకు చెప్పేది మేము దర్వాజా ఓపెన్ చేసి పరిపాలన చేస్తున్నాం, ప్రజాపాలన చేస్తున్నాము. కావాలంటే జనాల దగ్గరికి కోరి లేనిపోనివన్నీ ఏమంటారు కదా ఏగుతున్న నింగనాల మీద మిరపకాయలు వేసి దాంట్లోకి ఇంత ఉప్పుగా లేచి పటపటా అనిపించినట్టు అనుకుంటారా? ఊరికనే గసోటి మీది ఉత్తముచ్చట్లకు మేము భయపడేటోళ్ళ కాదని గట్టిగా అనుకొచ్చిండు బట్టి విక్రమార్క. చూద్దాం రారా ముచ్చట. జనాల అభివృద్ధి కోసమే ప్రజా సర్కారు పనిచేస్తుంది. ఇక మా మీద ఎన్ని మాటలన్నా ఏం చేసినా మేము చేసే పని చేసుకుంటూనే పోతాము. విద్యా వైద్యం మీద సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది అని చెప్పి గాంధీ భవన్ లో జరిగిన మంత్రులతోటి ముఖాముఖి కార్యక్రమంలో బట్టి సారు పాల్గొన్నాడు. ఇక గత సర్కారు ఎప్పుడు కూడా గడిల నడుమనే ఉండి పాలన చేసింది. కానీ మా పాలన గట్ల కాదు, ప్రజాపాలన. ప్రజల నడుమనే ఉంటది ఏదున్నా. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నం చేస్తున్నది మా సర్కారు అని చెప్పి మొత్తానికి అయితే బట్టి సారు మాట్లాడుకొచ్చిండులా. ఉచితంగా ఇచ్చే కరెంటు కానీ లేకపోతే ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, మహిళలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు కానీ, లేకపోతే ఇళ్ళు లేని నిరుపేద ప్రజలకి 5 లక్షల రూపాయలతో ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇత్యాది అనేక పథకాలు ఈరోజు ప్రజల కోసం చేసి ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలియదు కాదు. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే నిరుద్యోగ యువకుల సమస్యల పరిష్కారం కోసం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ
పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పినట్టుగానే రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటమే కాదు, దాదాపు ఇప్పటికే 55,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ సంబంధించిన నియామక పత్రాలు కూడా అందించిన విషయం మీకు తెలియదు కాదు. ఆగో గదన్నట్టు ముచ్చట ప్రజా సర్కారు ప్రజలతోటి మమేకం అవుకుంటా సమస్యలు తెలుసుకోబోతున్నది అని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు చెప్పుకొచ్చిండులా. జనాల కాడికి పోతాము, వాళ్ళ ఆలన పాలన తెలుసుకుంటాము, ఇంకా ఎట్లెట్లా అభివృద్ధి చెయ్యాలా, ఏమేం కథ, జనాలకు ఎసొంటి తక్లీఫ్ లేకుండా చూడాలన్నదే మా ప్రజాపాలన. అదే 10 ఏళ్లల్లా కారు సర్కారు ఉండి ఏం చేసిండు, కారేం చేయలే సార్, కేసీఆర్ ఏం చేయలే అన్నట్టు మొత్తానికైతే కొట్టినట్టే మాట్లాడుకొచ్చిండులా. ఏదేమైనా ప్రజాపాలన అంటే ప్రజల నడుమ చేసేదే. ఇక గందుకే జనాల కోసమే మేమున్నాము, జనాల అభివృద్ధి మా లక్ష్యము అని చెప్పి మొత్తానికైతే సారు గీ తీరుగా గాంధీ భవన్ కాడ మాట్లాడుకొచ్చిండులా. అగో ఈయన ఒకరి బాగున్నది కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టుంది. నకిలీ ఆర్టీఓగా కార్లో కూర్చున్నాడట, ఇద్దరు పొట్టగాళ్ళని ముంగల పెట్టినట. ఇక వాళ్ళు వచ్చిపోయే లారీలు నాపై కాదు సార్ లోపల ఉన్నాడు, ఏం లోడు కాగితాలు ఇక్కడి ఏడుకెళ్ళెత్తున్నావు, నీకు అన్ని ఇన్నుయా, పర్మిట్ ఉందా, లైసెన్స్ ఉందా, లారీ కాగితాలు ఏడున్నాయి, ఎన్ఓసి ఉందా, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని వసూలు చేసుడు ఏమన్నా తక్కువ ఉంటే సార్ ప్లీజ్ సార్ అనగా 2,000 3,000 సార్ లోపల ఉన్న సార్తో మాట్లాడిపో అని అద్దాలు ఎక్కించుకున్న సార్ని నీడని చూపించి మొత్తం మీద జోరు మీద దందా చేసిరట. ఇక పోలీసు వాళ్ళు ఊకుంటారా, మొత్తానికి పట్టిరు లోపల వేసిరు అనుకో రాదురి. కానీ ఈ దంద ఏదో బాగున్నట్టున్నది సారు. ఇట్లా చేసేవాటికే ఎట్లయిపోతుంది అంటే ఇక లారోళ్ళు కూడా ఉన్న అధికారిని ముందుగా నువ్వు అధికారివేనా కాదా అని అడగాలి. అడగపోతే కూడా కష్టం. ఇట్లా దొంగ కొడుకులు అంతా రోడ్డు మీదకి వస్తే ఎట్టుంటా చెప్పురి. ఇక చూడు ఆర్టీఓ వేసినాడు ఎక్కడేం పని లేక. ఆర్డీఓని పైసలు గుంజితే అందరు భయపడి మంచిగా పైసలు ఇస్తారు, దందా కూడా మంచిగానే నడుతుంది అనుకున్నారు కావచ్చు ఈ నకిలీ ఆర్టీఓలు. ఉప్పల్ కాడ 2 నకిలీ ఆర్టీఓలు మంచిగానే దందా మొదలు పెట్టిండ్రులా. ఇక ముచ్చట మొత్తం ఏంది, ఊకే పైసలు అడుగుతున్నారు, ఇంకింత పెంచుతున్నారు అని చెప్పి అనుమానం వచ్చి మొత్తం అరుచుకునేటాళ్ళకంటే అసలు కథ మొత్తం బయటకు వచ్చింది. ఒకళ్ళని అదుపులకు తీసుకున్నారట ఉప్పల్ పోలీసోళ్ళు, ఇంకొకరి కోసం లెంకులాడుతున్నారట. ఇక పోయిన సంవత్సరం కాంచెల్లి ఇలా దందాగోన సాగుతున్నదట. పోలీసుల అదుపులా ప్రేమ్ కుమార్ రెడ్డి అన్నట్టు ఆయన ఉన్నాడట. నుల్లా పొద్దుగాల ఇక ఉప్పల్ చిలకనగర్ కాడ నారపల్లి గటికేశారు ఈ జాగలల్లా. ఇక బండ్లు పట్టుకొని ఒక మనిషి కాడు ఉండి సార్ లోపటున్నాడు ఆర్టీఓ సారు పైసలు ఇయ్యు అని చెప్పి గిట్ల దందా మొదలు పెట్టుకొని ఇక నకిలీ ఆర్టీఓ జోరుగానే శలామనైనట. అగో గిదేంది ఇంకింత పెంచుతుండ్రు, అడిగినప్పుడల్లా పైసలు గుంజుతాండ్రు, ఎట్లా చేసుడు ఏం కథ అని కొన్నిసార్లు గైన లెక్కిండట. మరి ఎవరుగా ఆర్టీఓ అని చెప్పి దొరకలేడట. ఇప్పటికి దొరికితే పట్టుకపోయి పోలీస్ టౌన్ లో పెట్టిండ్రట. ఇక చూడు గీల మట్టలలో అయిందంపా అండ్రి. మేము కాంక్రీట్ మిల్లర్ వర్క్ ఈ బిల్డింగ్ స్లాబ్ లేచే పని చేస్తాం, వీళ్ళంతా మేము అందరూ అదే పని చేస్తాం. ఫేక్ ఆర్టీఓ మాకు ఒక 1 year అబోవ్ అవుతుంది. 1 year నుంచి మేము 2,000 3,000 5,000 7,000 8,000 ఎట్లా దొరికితే అట్లా తీసుకుంటున్నాడు. మేము ఆయన గురించి బాగా 2-3 రోజులు బాగా తిరిగినాము, దొరకలేదు మాకు. ఈ రోజు దొరికిండు, తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని బయటికి వెళ్లకుండా చేయాలనేది మా కోరిక. ఉప్పల్ చెరుకట్ట నుంచి జోడిమెట్ల వరకు ఇక్కడ చెన్నైచెర్ల, బోడుప్పల్, బొల్లిగూడెం, చిల్కనగర్, అక్కడ సిపిఆర్ రోడ్డు, కొరెంల రోడ్డు, నారపల్లి నుంచి వస్తాడు. మిషన్ల ముంగట ఆపేసేస్తాడు. ఆపేసేసి నీ దాని మీద ఫైన్ ఉందని అడుగుతాడు. ఫైన్ ఉందని అంటే మా దగ్గర ఫైన్ ఏం లేదు, అన్ని క్లియర్ ఉన్నాయని చెప్తాం. నీ వెనక ఎందుకు తీసుకురా, ఈ మిషన్ దగ్గర తీసుకురా అని చెప్పి అంటాడు. అవి తల్లి సార్ మేము పని పోయేటోళ్ళని పని చేసుకుంటాం అంటే ఎంతో అంత ఇచ్చిపో అంటాడు. 5,000 ఇస్తే 5,000 తీసుకుంటాడు, 3,000 తీసుకుంటే 3,000 తీసుకుంటాడు, 10,000 ఇస్తే 10,000 తీసుకుంటాడు. ఆగో గదన్నట్టు ముచ్చట పాపం ఇన్నొద్దుల దాకా పైసలు ఇచ్చిన బాధితులు లాగాళ్ళంతా. ఇక పొద్దుగుకి ఎప్పుడు బండ్లు పోయినా కానీ సార్ కార్లు ఉన్నాడు పైసలు ఇయ్యుండ్రని చెప్పి 2,000 3,000 7,000 8,000 ఇక ఇట్లా పెంచుకుంటే పోడేనట. అయ్యో ఏం చేసుడు ఏం కథ, వచ్చినప్పుడల్లా పైసలు అడగబడుతుంది. ఇక మేము పని చేసి దేనికని చెప్పి మొత్తానికైతే అనుమానం వచ్చి ఈసారించటాలకంటే ఆర్డీఓల ముచ్చట బయటకు వెళ్ళింది, నకిలీ ఆర్టీఓలను తేలింది చూడుండ్రి. అయిపోయి అయితే ఉన్నది గాలిపంక పాఠ్యాయంలో అయితే ఒక్కటేనా, ఆఖరికి ఉపాధి కంపెనీలకు ఏదో ఉపాధి కలుగుతుంది కాదు, పెట్టుబడులు పెట్టే కంపెనీలు కూడా సెంగోరావు అక్క అని ఎడవ చేత లాగు పైకి వేసుకుంటూ ఉరికే తడి చేసిరు. అగో గంత గొప్ప ఘనత మీకున్నది. వామ్మో ఈ కబ్జా జగనాలతోటి, సైకో జగనాలతోటి, ఈ అరాచకం జగనాలతోటి పెట్టుకుంటే మా కంపెనీ ఉన్న కాడికి దివాలా తీసి దిక్కులేని వాళ్ళం అయితే అని వేరే దిక్కులు చూసుకుంటామని వచ్చిన వాళ్ళ ఈ ఏపీకి మొక్కులు పెట్టి చక్కగా అవతల పడ్డదాకా పోయిరు. మళ్ళీ మీదికి వెళ్ళి మీ ఆయాంలో కూడా అభివృద్ధి జరిగింది అది జరిగింది అని ఎందుకు వచ్చినా పొంకనాలు కొడతారు. మీ పొంకనాలు
ఇంటందుకు ఏపీ జనాలు ఎర్రి పూలు కాదు చెవుల పూలు పెట్టుకొని ఏమి లేరు. వాళ్ళకి తెలుసు కాబట్టి మీ కథ కమ్మి ఇంటికి పంపించారు మిమ్మల్ని. మళ్ళీ మీదికి వెళ్ళి చెప్పుకొస్తున్నావు నీ సకదనం పాడుగాను వచ్చిరాని మొఖాలు అని చెప్పి అబ్బబ్బబ్బబ్బ మంత్రి నారా లోకేష్ సర్రిపోను కర్రు కాల్చి వాతలు పెట్టిన గాలిపంక పార్టీ వాళ్ళకు. అయినా వాళ్ళు పట్టించుకుంటారా అంటే అది గాలిపంక పార్టీ కదా, గాలి గాలి దుమ్ము దుమ్ము దుమారం దుమారం. ఇక ఉన్నాయే మూడికల ఎంత వాతలు పెడితే ఏమున్నది సారు గంతే తలకాయ కిందికేసి అప్పుడు కూర్చుంటారు సభల. గాలిపంక పార్టీ హయాంలా ఐటీ అభివృద్ధి ఎట్లుండే ఏడికాడ ఆగిపోయింది. ఒక్కటంటే ఒక్కటి ఏదన్నా ఒక సంస్థ ఇక్కడ ఉంటామని వచ్చిందా, ఏదన్నా ఒక పరిశ్రమ ఇక్కడ ఉంటామని వచ్చిందా చెప్పుర్రి. ఇక గదే ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పడ్డాక ఎన్ని పరిశ్రమలు ఎన్ని సంస్థలు వస్తున్నాయి. ఈ గాలిపంక పార్టీ హయాంలా ఐటీ అభివృద్ధి పురాగా ఆగిపోయిందని చెప్పి మంత్రి నారా లోకేష్ అన్న కూడా దాండిగానే గరమైండు. 2019 నుంచి 2024 నడుమ ఒక్క పరిశ్రమ కూడా రాకపాయే. హైదరాబాద్ తీరుగా ఏపీల రేస్ ఎప్పుడు పెడతారని ప్రశ్నిస్తే ఇంకా అప్పుడున్న ఐటీ మంత్రి కోడి గుడ్డు పెట్టలేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆశమాయి లెక్క సమాధానం ఇచ్చే. గాయాల మీరు కూడా ఇంటిరు కదా గంత ఆటకోయిల పనులు ఉండే గాళ్ళందరి. ఇక అప్పటి ఐటీ మంత్రి గట్లుంటే రాష్ట్రానికి ఎట్లా పెట్టుబడులు వస్తాయి చెప్పుర్రి అని గట్టిగానే ప్రశ్నించిండు. అధ్యక్ష 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికి అంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఇంకేం చెప్పాలి అధ్యక్ష. ఇంకా పోయిన గాలిపంక పార్టీ సర్కారు పెద్దలు వాటాలు అడుగుట్లనే సరిపోయారు. కొన్ని కంపెనీలు పారిపోయినాయి గాలు చెయ్యంగా. టాప్ 100 కంపెనీలతో చర్చలు జరిపినాం మేము. ఇక జల్దీనే విశాఖకు టీఎస్ ఇన్ఫోసిస్ వస్తున్నాయని చెప్పి విశాఖల ఐటీ అభివృద్ధి మీద సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ అన్న గట్టిగా సమాధానం ఇచ్చిండుల్లా. ఇక మరి మంచి పాలన అంటే గిట్లుంటది, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టే పాలన అంటే గిట్లుంటది. ఇక పోయిన 5 ఏళ్ళు ఉండే నుల్లో వాళ్ళని వాటాలు అడుగులు లేకుంటే పైసలు అడుగుడు, అట్లా కాదంటే బెదిరించుడు. ఇంకెడికేం చేస్తాయి చెప్పు పరిశ్రమలు. ఇక మరి ఏందయ్యా ఎట్లయ్యా అంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, గుడ్డు పెట్టినాక పరిశ్రమలు వస్తాయని సమాధానం ఇచ్చే. గట్లుండే గాలిపంక పార్టీల మంత్రులు. ఇక అయిపోయా సంక్రాంతి ఇంకా రానే లేదా, చాలా దూరమే ఉండే చలి మటుకు పులి మీద పడుతున్నది అనుకో రాదు రమ్మమ్మమ్మమ్మ. ఎక్కడి చలి ఏం కథనుల్లా పొద్దుకంగా 7 గంటలకు సురువైందేమో అంటే పట్నం లేదు పల్లె లేదు, ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్తట్లేదు. ఇక చెద్దర్లోలకు ఈ కోట్ల అమ్మేటోళ్ళకి అయితే బొచ్చడు గిరాక అనుకో రాదు. రావాలి అగ్గువ చెద్దర్లు కోట్లని ఇక వాళ్ళకు బతకాలి కదా, ఎవరైతే బతకాలి. కానీ చలి మటుకు సరిపోని సాగొడుతున్నది జనాలను. అమ్మమ్మమ్మ ఏం చలి. ఇంకా నవంబర్లోనే ఉంటుంది, డిసెంబరు జనవరి ఓ అమ్మో మామూలుగా లేదు కదా, ఫిబ్రవరి దాకా ఇక ఇరగగొట్టుడే ఉంటుంది కదా. అబ్బబ్బబ్బబ్బ బొక్కలు వరకే చలి పెడుతున్నది అనుకో రాదురి. పొదటిలు వాకింగ్ పోతాలో కోతాకలీపు ఉన్నది, సరిపొరగాలు ఉంటే పక్క మీదకి లేవనిచ్చేటట్లేదు అనుకో రాదురి. చలికి నిండా చెద్దర్లు ముదురుకొని పడుకుంటారు. ఇక ఫ్యాన్ గిట్ట వేసుకోకురా కరెంటు బిల్ అన్న ఆదవుతుంది. వామ్మో ఏం చలి ఎక్కడి చలి. 2 తెలుగు రాష్ట్రాలల్లో చలి పంజా ఇసురుతున్నదనే చెప్పాలా. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయుల్లా. తెలంగాణలో చలి మస్తుగా పెరిగిందనుకో రాదుర్రి. గడిచిన 2 రోజులలోనే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినాయి అంటే ఇక మీరే చూడాలా. ఇక కొన్ని జిల్లాలలో అయితే చలిగాలుల తీవ్రత కూడా మస్తుగానే పెరిగింది. ఇక ఈ చలి చేయంగా పాపము చిన్న వ్యాపారులు పొద్దుగాల లేస్టోళ్ళు ఉంటారు కదా, గాళ్లకు బళ్ళకు పోయే పిలగాళ్లకు ఇక మస్తుగా ఇబ్బంది అవుతున్నది అనుకో రాదుర్రి. ఇంకా పొద్దుగాల పనులుండి బండ్లు నడుపుకుంటూ పోతారు కదా, ఇక వాళ్ళైతే మస్తుగానే ఆ భయాందోళనకు గురవుతున్నారు. పొగ మంచి ఏయంగా అటచ్చటోళ్ళు ఇటు కనబడతలేరు, ఇటు అచ్చటోళ్ళు అటు కనబడతలేరు. ఈ పొగ మంచి ఏమో మొత్తం 7 కాడ గుమ్ముకోబట్టి ఇక ఇది ఇట్లుంటే రానున్న రోజులలో చలి ఇంకింత పెరిగే అవకాశం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే గట్టిగానే చెప్పుకొస్తున్నారు. అగో చూసిన రానుల్లా ఇక ఇంకింత పెరుగుతూనే ఉంటదట చలి. తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాలల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. మరి ఏం జిల్లాలు అంటారా? ఆదిలాబాదు, కొమురంబి, మాసిఫాబాదు, మంచిర్యాల, మెదకు, నిర్మలు, సంగారెడ్డి జిల్లాలల్లో ఇక చలి అయితే మస్తు ఉన్నదట నుల్లా. ఇక దీంతో జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిండ్రు. ఇక ఈ జిల్లాలలో అయితే జర భద్రంగా ఉండుర్రి. ఇక చలిగాలు ఇస్తే బయటకే పోకుండ్రుల్లో ఈ చలితోటి కథనే ఉన్నది.
మీకు దమ్ముంటే రారువా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈడ ఇన్ని ఎకరాల భూమి ఆడ పైసలు పెట్టి కొనుక్కున్నావు బరాబరి నా దగ్గర లెక్క ఉన్నది లెక్కాచారం ఉన్నది పత్రం ఉన్నది ఊకడే మాట్లాడొద్దు ఈడ రంగసాగర్ భూములు అలా దొంగసాగర్ భూములు మాకెందుకు మేము భూములు దోసుకున్నట్టు లెక్క కొడుతున్నామా కబ్జాల చరిత్ర మీది ఏడబడతాడ భూములు మింగే చరిత్ర మీది ఎటు పడతాడు నొక్కే చరిత్ర మీది మీరు కూడా ఈగురంతో మా మీద విమర్శలు చేసే కాడికి వచ్చిన అరవా అని మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీదకి మూడు సమానం వేసి దానిగానే దంచిడు డైలాగులు ఇక మరి ముఖ్యమంత్రి ఊరుకుంటాడా ఇక ఇవాళ రేపు మళ్ళీ దానికో ముహూర్తం ఉంటుంది ఇక రారి మీకు దమ్ముంటే చూపిరు అని చెప్పానేమో హరీష్ రావు అనుకొచ్చిండు హరీష్ రావు అనుకొచ్చినంత మాత్రాన వీళ్ళు ఎనుకొస్తారా ఇంకో ముచ్చట వెనుకేసుకొస్తారా అనేది రేపు చూడాలి కానీ ముందుగా అయితే నా దగ్గర లెక్కాచారం ఉన్నది కాగితాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కబ్జా కోర్లు కబ్జా రాయులు కబ్జాకు తీసుమారు కాళ్ళు మీరు అని చెప్పని ముఖ్యమంత్రి మీదకే నాయన ఇక చూసుకోరాదురి పగబట్టిన పాము బుసకొట్టినంత ఎగిరిండు హరీష్ రావు ఓ పారి అరుచుకుందాం రారుగా ముచ్చట ఏందో ఏమయ్యో రేవంతు అంటే ఊ అంటే మా మీద పడబడితే మేమేడ కబ్జాలు చేతిమి మేమేడ ఆగం చేతిమి గసొంటి కబ్జాలు చేసే చరిత్ర నీకున్నది కబ్జాల ఆలోచన నీకున్నది మేము ఎవరిని ఆగం చేయలే ఎవల భూములు తీసుకోలే ఇక మరి నేను రైతుల దగ్గర నుంచి వెళ్ళి 13 ఎకరాల పట్టా భూమిని తీసుకొని ధరణితోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నా గలకంచెలు కొనుక్కున్నా గండ్ల ఒక్క గుంట కూడా ఇరిగేషన్ భూమి లేదు ఇక గసొంటిది మా మీద గిట్లాంటి మాటలు మాట్లాడతావా అని చెప్పి ఇక సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరిండుల్లా హరీష్ రావు ఏమనంటారా ఇక చూడు మీరే ఈ ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే ఎవరైనా మాట్లాడితే ప్రశ్నించే గొంతు మీద ఆయన దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరైనా కేటీఆర్ గారు అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు నన్ను పట్టుకొని రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు అటువంటి అలవాట్లు నీకుంటాయి కబ్జాల చరిత్ర నీది ఆగో చూసిండ్రు కదా మళ్ళా మాటల కత్తులు నూరుకోబడుతుంది కదా ఈ కారులకు కాంగ్రెస్ వాళ్ళకు మొత్తం పడకుండానే చేసినట్టున్నారు ఓళ్ళు గాని తెల్లారితే పొదుగుకితే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు జవడాల మీద జవడాలు వేసుకుంటా మొత్తానికైతే మాటల కత్తులు నూరుకొని మస్తుగా మండి పడతాండ్రు ఇక ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తప్పిదాలు ఎత్తి చూపిస్తే సీఎం రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడని ఇక హరీష్ రావు అయితే గీ తీరుగా గరబైడులా ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించే మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉంటారు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా